రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ టీం దూకుడు పెంచింది. పోలీసుల సహకారంతో డ్రగ్స్ కేంద్రాలు, ముఠాలపై తనిఖీలు చేపట్టారు. రైళ్లు, పారిశ్రామిక వాడలపై ప్రముఖంగా దృష్టి సారించారు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 91 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రైళ్లలో గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ కోనార్క్ ఎక్స్ప్రెస్లో అక్రమంగా 32 కిలోల గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లో మరో 214 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో ఆల్ఫా జోలన్ తయారీ యూనిట్ గుట్టు రట్టు చేశారు. అలాగే ములుగు జిల్లా వాజేడులో 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇలాగే తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల పోలీసుల సహకారంతో ఈగల్ టీం దాడులు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. జనకి డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం చర్యలు చేపడుతుంది. ఇటీవల డ్రగ్స్ కేసులు ఎక్కువగా నమోదు అవడంతో ఆదివారం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టి డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేస్తుంది. డ్రగ్స్ దందాపై ఈగల్ టీం ఉక్కు పదం మోపుతుంది. హైదరాబాద్ నగరం డ్రగ్స్ తయారీ విక్రయాలపై మరియు తయారు చేస్తున్న డ్రగ్స్ చేసి వాటిని ఛేదిస్తుంది. చేపట్టినప్పటికీ ఇప్పటికే పలువురు అరెస్ట్ చేయడం జరిగింది. ముంబై, పూణే సైతం స్పెషల్ ఆపరేషన్ చేపట్టి హవాలా నెట్వర్క్ ను కూడా ఛేదించింది. అంతేకాకుండా డెకాయి ఆపరేషన్లు నిర్వహించి మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారిని అదుపులో తీసుకుని కౌన్సిలింగ్ సైతం చేస్తుంది. తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈగల్ టీం స్థానిక పోలీసుల సహాయంతో దాడులు చేపట్టిందని చెప్పొచ్చు. రైల్వే స్టేషన్లను నిఘా పెంచిన ఈగల్ మరియు జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎల్ఎన్ఓ పోలీసులు సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 4 డ్రగ్స్ పెడ్లర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి 91 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రైల్లో గంజాయి తరలిస్తున్న మరో 3 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 5 కిలోల గంజాయి పట్టుకున్నారు. వరంగల్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో 3 అదుపులో తీసుకుని 32 కేజీల గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ములుగు జిల్లా వాజేడులో పోలీసులు 2 పట్టుకున్నారు. వారి నుంచి 7.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వాళ్ళు సమాచారం అందించారు. వరంగల్లో ఐనవోలు పరిధిలోని ఓ పెడ్లర్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 53.5 లక్షల విలువైన 214 కిలోల గంజాయి కూడా పట్టుకున్నారు. సంగారెడ్డిలో అల్ఫాజోలం తయారీ కేంద్రాలను కూడా దాడులు నిర్వహించి వాళ్ళు ఆ కేంద్రాన్ని ఛేదించి అక్కడ నుంచి డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 270 గ్రాముల అల్ఫాజోలంతో పాటు 7.890 కేజీల నోడాజియం స్వాధీనం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈగల్ టీం పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ రహిత హైదరాబాద్ గా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ను మొత్తం నివారించే విధంగా ఈ ఈగల్ టీం పనిచేస్తుందని చెప్పొచ్చు. బాసిత్, దీనికి సంబంధించి పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే వీరిని పట్టుకున్నారు కనుక అసలు సూత్రధారిని పట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెడ్లర్లు రెచ్చిపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన గంజాయితో పాటు డ్రగ్స్ ను తీసుకొచ్చి ఎవరైతే ఎక్కువగా హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లో ప్రాంతాల్లో గంజాయి సేవించేందుకు ఇతర రాష్ట్రాల వల్ల కార్మికులు కూడా నివసిస్తున్నారు. ఆ ఇతర రాష్ట్రాల కార్మికులే ఎక్కువ గంజాయి సేవిస్తూ ఉంటున్నారు. అదే నేపథ్యంలో విద్యార్థులు కూడా ఆ గంజాయి సేవించడానికి అలవాటు పడ్డారు. ఆ అలవాటు పడ్డ ఈ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఉన్నారో వాళ్ళను కూడా అదుపులో తీసుకుని వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, వాళ్ళు సప్లై ఎక్కడ నుంచి మొదలవుతుంది, వాళ్ళ నుంచి ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చే కార్యక్రమం నెట్వర్క్ పెంచుకొని వాళ్ళ ద్వారా నిర్వహిస్తున్న ఈ దాడుల్లో వాళ్ళని గుర్తించి వాళ్ళ మొత్తం ఇక్కడ గంజాయి రహితంగా ఉండే విధంగా హైదరాబాద్ ఈ ఈగల్ టీం పనిచేస్తుందని చెప్పొచ్చు. జానకి. రైట్, థ్యాంక్ యూ బాసిత్. వైసీపీ నేతలపై గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు నరాల బలహీనత అనే వ్యాధి ఉంటుందని, అలాంటి వైసీపీ నేతలందరికీ ఇలా మెడికల్ క్యాంపుల ద్వారా వైద్యం అందించాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పేదల కోసం, వారి వైద్యం కోసం ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు పడుతోందని, ముఖ్యంగా క్యాన్సర్ వైద్యం కోసం వైద్యం అందిస్తున్నట్లు వారు తెలిపారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్గా క్యాన్సర్ హాస్పిటల్ మరియు ఉన్న హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని మెగా హెల్త్ క్యాంప్ ఈరోజు నిర్వహించడం అనేది చాలా సంతోషం. గతంలో కూడా కారంపూడి, గురజాల మండలం, జానపాడు చాలా చోట్ల కూడా క్యాంపులు నిర్వహించారు. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడారు. ఎటువంటి ఫలితాలు సకాలంలో వైద్య సదుపాయం అందితే మనుషులు ఏ విధంగా మరి ప్రాణాపాయం నుంచి బయటపడతారో, ప్రాణాలు కాపాడుకుంటారో మనం చూస్తున్నాం. వైద్యం నారాయణ హరి. ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఎంత పదవుల్లో ఉన్నా, ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యం లేకపోతే దేనికి ఉపయోగం ఉండదు. సో ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మనం చూస్తే పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటికే 5 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు. కాంగ్రెస్ మంత్రులు గ్రూప్ 1 పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గ్రూప్ 1 నియామకాలపై ఆరోపణలు చేసిన కేటీఆర్ ను చెప్పుతో కొట్టాలని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. 563 మంది అభ్యర్థుల దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకుని ఉద్యోగ నియామకాలు చేసినట్లు కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేస్తూ ఇండియాకొచ్చి మంత్రి పదవి చేపట్టిన కేటీఆర్ రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్ కు గ్రూప్ 1 అభ్యర్థుల తల్లిదండ్రులు బుద్ధి చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పెట్టే పరిస్థితి లేదని, సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఎంపీ చామల పేర్కొన్నారు. కేటీఆర్ గారు, మీరు నిన్న మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలలో 563 అభ్యర్థుల దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వం వాళ్ళని పాస్ చేసిందని అంటారు. మీ హయాంలో మీరు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలే. మీ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి పెట్టే పరిస్థితి లేకుండే. చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతుర్రు, పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, ఈ పాటికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంకా చదువుకునే స్టేజ్లో ఉర్రు అన్న ఉద్దేశంతో అత్యవసరంగా, అంటే చాలా వరకు నిపుణులు, న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా అడ్డంకులు వేయొద్దన్న మంచి సదుద్దేశంతో అలా గ్రూప్ 1 పరీక్షలు కండక్ట్ చేశారు. ప్రజల మీద నీకు ప్రేమ లేదు, అమెరికాలో చదువుకునే నువ్వు, ఉద్యోగం చేసుకునే నువ్వు ఇండియాకు వచ్చి ఈ స్థాయికి ఎదిగి మంత్రి పదవి అనుభవించింది ఇదే తెలంగాణ ప్రజల పుణ్యాన. వాళ్ళ పిల్లలకు 563 మంది ఉద్యోగాలు వస్తే ఆ తల్లిదండ్రులు, అప్పుల పాలైన తల్లిదండ్రులు గోస అయినాల్సిన అవసరం ఉంది నువ్వు. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, అధికారం లేని పార్టీ సమస్య కాదు, మన బిడ్డల సమస్య. రోడ్డు మీదకి రావాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ క్లబ్ లో కూర్చొని కేటీఆర్ చెప్పు దెబ్బలు కొట్టాలి మీరు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. గ్రూప్ 1 ఆపుతారు, రేపు గ్రూప్ 2 ఆపుతారు, రేపు గ్రూప్ 3 ఆపుతారు. ఏ పిల్లగానికి ఉద్యోగం రావద్దు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిందాకా అని ఒక దౌర్భాగ్యపు ఆలోచన కేటీఆర్ లో కనపడుతుంది. అంత ఉత్కృష్ట జిల్లాలో చేపట్టిన మన ఊరు మనబడి పనులపై విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. కొన్ని మండలాల్లో ప్రతిపాదించిన పనుల్లో కొందరు అధికారులు, హెచ్ఎంలు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి మొక్కుబడిగా నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టారని, మరికొన్ని చోట్ల దాతల సహకారంతో పూర్తి చేసి ప్రభుత్వ నిధులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. అయితే వీటిపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు విజిలెన్స్ విభాగం ముందుకు సాగుతుందనడంలో ఆసక్తికరంగా మారింది. శిథిలావస్థకు చేరిన సర్కారు బడులను తీర్చిదిద్ది వాటికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆ మేరకు నిధులను కేటాయించడంతో పాటు దాతల సాయాన్ని కూడా కోరింది. మొదటి విడతల్లో హైదరాబాద్ జిల్లాలో 239 స్కూళ్లను ఎంపిక చేశారు. తరగతి గదులు, ఆడిటోరియం, ప్రహారీ నిర్మాణానికి 25 లక్షల రూపాయల నుంచి 35 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించారు. మరుగుదొడ్లు, మరమ్మతులు, విద్యుత్ కనెక్షన్లు, నీటి సరఫరా, ఫర్నిచర్ తదితరాల ఏర్పాటుకు 15 లక్షల రూపాయల నుంచి 16 లక్షల రూపాయల చొప్పున కేటాయించారు. మొత్తం 12 రకాల పనులను చేపట్టేందుకు నిర్ణయించారు. కాగా 30 లక్షల రూపాయలలోపు పనులను హెచ్ఎం స్థాయిలో నామినేటెడ్ కింద చేసేందుకు అవకాశం కల్పించగా 30 లక్షల రూపాయలకు పైగా పనులను టెండర్ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. అక్రమాలకు పాల్పడిన కొందరు అధికారులు తాము స్వాహా చేసిన నిధుల్లో కొంత మొత్తాన్ని పలువురు ఉన్నతాధికారులకు కూడా మూట చెప్పినట్లుగా అనగా వారికి అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయా పనులపై విజిలెన్స్ విభాగం అధికారులు తాజాగా క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమవుతుండటంతో వారందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విచారణలో అవకతవకలు బహిర్గతమైతే బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. నిధుల రికవరీతో పాటు శాఖాపరమైన చర్యలుంటాయని కూడా సమాచారం. మొత్తంగా మన ఊరు మనబడి పనుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ కింద పనులు చేయించిన పలువురు హెచ్ఎంలు తమకు తెలిసిన కాంట్రాక్టర్ల సహకారంతో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మంజూరైన పనులను తూతూ మంత్రంగా చేపట్టి బిల్లులు పొందినట్లు తెలిసింది. కొందరు దాతలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ స్కూల్లో 4 ఏళ్ల క్రితం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2 అంతస్తుల్లో నూతన తరగతి గదులను నిర్మించారు. అయితే ఈ ప్రాంతంలో గతంలో పనిచేసిన ఓ అధికారి సిఎస్ఆర్ కింద పూర్తి చేసిన పనులను మన ఊరు మనబడిలో చేపట్టినట్లు బిల్లులు సృష్టించి 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు కాజేసినట్లు సమాచారం. కేవలం 2 లక్షల రూపాయలతో విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేసి తరగతి గది గోడలను వాటికి కలర్స్ వేయించి ప్రభుత్వ నిధులు స్వాహా చేసినట్లు తెలిసింది. కాగా ఈ పనులను మన ఊరు మనబడి కింద చేపట్టినట్లుగా నాటి ప్రజాప్రతినిధులతో ప్రారంభించడం గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఝాన్సీ. తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు, అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా అంటే అక్కడ ఉన్న స్టాఫ్ కానీ లేకుంటే దానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు కూడా అదే విధంగా ఉండాలని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆ యొక్క మనబడి మన ఊరు అనే
ప్రోగ్రామ్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున ఆ నిధులు కేటాయించింది. ప్రతి పాఠశాలకు కావాల్సిన ఆ మౌలిక వసతులతో పాటు ఆడిటోరియము, ఆ విద్యుత్, అదే విధంగా ఆ కంప్యూటర్ ల్యాబ్లతో పాటు అనేక మౌలిక వసతులు అయితే ఏర్పాటు చేసింది. ప్రైవేట్ పాఠశాలలో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా అదే విధంగా ఉండాలనే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. అందులో భాగంగా కొంతమంది ఆ కాంట్రాక్టర్లు దీంట్లో ఆ హెచ్ఎం తోటి కుమ్మక్కయ్యి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఆ యొక్క హెచ్ఎంలను అంటే ప్రధానోపాధ్యాయులను కొంత తప్పుదో పట్టించి దానికి సంబంధించి అదే విధంగా అంటే గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కొన్ని పాఠశాలలకు మీ పేరు పెడతాము, ఖచ్చితంగా మీరు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పిన సందర్భాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దానికి సంబంధించి కొంతమంది దాతలు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలను లేకుంటే పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే సంకల్పంతో చాలా మంది అయితే నిధులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అయితే వెచ్చించారు, వారి యొక్క పేర్లు పెట్టారు. కానీ మన ఊరు మన బడి అనే పేరుతోటి ప్రభుత్వ నిధులు కూడా కేటాయించి పెద్ద ఎత్తున అవినీతికి అయితే పాల్పడ్డారు. ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డ అధికారులను ఒకవేళ వారిని రికవర్ చేసి పెద్ద ఎత్తున వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఖచ్చితంగా అలాంటి అవినీతి అధికారులు ఎవరున్నా పర్లేదు, అలాంటి వారి నుండి రికవర్ చేసి వారి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాల్మన్.